అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అదేంటో తెలియదు. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా ఏకి పారేసినటువంటి విషయం బచ్చలకూరి సూరి అలియాస్ రావణ్. ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ ఏంటయ్యానంటే అల్లు అర్జున్ కొత్తగా పార్టీ పెడుతున్నాడు. పార్టీ పేరేంటి? ఏది పెడితే బాగుంటుందో మీరే చెప్పాలి. అవాకయ్యారా? అక్కడికే వస్తున్నా. ఇటీవల కాలంలో సోషల్ మీడియా సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో అంతకంటే వేగంగా పని లేని వారికి ఊహా ప్రపంచంగా కూడా మారిపోతుంది. ముఖ్యంగా 2-3 రోజులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ సాగుతున్న రాజకీయ ప్రచారం చూస్తుంటే అరే ఇదెక్కడ గొడవరా, ఇప్పటికిప్పుడు అల్లు అర్జున్ పార్టీ పెట్టడం ఏంటి? అతను చాలా మంచి మోడ్లో ఉన్నాడు కదా, మంచి ఫామ్లో సినిమాలని చేసే మూడ్లో ఇట్లా నడుస్తూ ఉంటే ఇప్పుడు పార్టీ పెట్టాల్సిన పని వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? అసలు తాను కొత్త పార్టీ పెడుతున్న విషయమో లేదు, కనీసం ఈ పార్టీ పేరేంటో అన్న విషయం కనీసం ముందన్నా చెప్పలేదేంటి అని ప్రతి ఒక్కరు కూడా తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పార్టీ పెడుతున్నట్టు ఒకరి ప్లాన్ ప్రకారంగా అడుగులు వేస్తున్నామన్న విషయం, ఏ పార్టీ పేరు పెట్టాలన్నది కూడా అల్లు అర్జున్ గారికి తెలియదు. అసలు పార్టీ పెడుతున్నట్టే అల్లు అర్జున్ గారికి తెలియదు. మళ్ళీ మీరు అవాక్కయ్యారు కదా. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న స్నేహితులతో లేదా బంధువులతో ఉండే వ్యక్తిగత అనుబంధాలతో ఒకరిద్దరితో దిగిన ఫోటోలను లేదా పర్యటన బేస్ చేసుకున్న కొన్ని సందర్భాలను కథలు అల్లేయడంలోనో డిజిటల్ మీడియా ఒక ప్యాషన్గా తీసుకుంటుంది. ఏదైనా ఒక చిన్న విషయం ఉందంటే దానికి ఊడలు, రెక్కలు, కొమ్మలు, చిలవల పలవలు అల్లేసి మనకి వండి వారిస్తున్నారన్నమాట. అయితే తన దృష్టి పూర్తిగా పాన్ ఇండియా కెరీర్ మీదనే కేంద్రీకరించిన ఒక టాప్ హీరోను బలవంతంగా రాజకీయాల్లోకి లాగడం వెనుక సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ యూస్ వేట తప్ప మరొకటి ఏమీ కనిపించట్లేదన్న మాట అయితే స్పష్టంగా వినబడుతుంది. ముఖ్యంగా ఈ మీడియాలో వ్యూస్ను పెంచుకోవడానికి, అలాగే ఏదైనా న్యూస్ లేనప్పుడు రకరకాల న్యూస్ను అల్లవేయడానికి, అల్లివేసిన తర్వాత ప్రజలకి కాస్తో కూస్తో మానసిక ప్రశాంతతో లేదో ఆ క్యూరియాసిటీనో పెంచడానికో, లేదంటే ఫ్యాన్స్ మధ్య ఇబ్బందులు పెంచడానికో, ఒకటి కాదు ఎన్నో 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 ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు అడగచ్చు, మరి మీరెందుకు చేస్తున్నారని. ఈ విషయంపై నేను క్లారిటీ ఇవ్వడానికని చేస్తున్నాను. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న ప్రచారాల్లో ప్రధానంగా 3 సిల్లీ థియరీలు కనిపిస్తున్నాయి. మొదటిది, అల్లు అర్జున్ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో రహస్య చర్చలు జరిపేశారని, ఒక పక్క పొలిటికల్ స్కెచ్ సిద్ధం చేస్తున్నారని, మరి ప్రశాంత్ కిషోర్తో ఒక మీటింగ్లో ఒప్పందం కుదిరిందని, అబ్బో ఒకటి కాదు, ఒక పక్క పొలిటికల్ స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నారని, మొత్తం చాలా విషయాలు అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి. మరి కొందరు అయితే ఒక అడుగు ముందుకేసేశారు. వీళ్ళ మావయ్య చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యూహాలతో పుష్ప సినిమాలో అరెస్టులతో అవమానించిన రేవంత్ రెడ్డిని కాదని, మరి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి సీఎం అయిపోతారని గాల్లో మేడలైతే కట్టేస్తున్నారు. మరి ఇంకొక వర్గం ఏపీలో జగన్ రెడ్డి ప్లాన్ ప్రకారమే అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నారని, అదిగో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అక్కడ చక్రం తిప్పుతారని కొత్త స్క్రిప్ట్ వడ్డించేస్తూ ఉన్నారు. ఏంటయ్యా ఏం జరుగుతుంది అని అంటే, అసలు విషయంలో రియల్ పాన్ ఇండియా స్టార్గా మారే ప్రయత్నాల్లో అల్లు అర్జున్ ఉన్నారు. దక్షిణాదిలో సినిమాలకు రాజకీయాలకు విడదీరాని బంధం ఉంది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇక నిజానికి వెళితే ఎన్టీఆర్, ఎంజీఆర్ మరి ఈ లెగసీ నుంచి నిన్న పవన్ కళ్యాణ్ నేటి విజయ్ వరకు వెండితెర ఇమేజ్తో రాజకీయాల్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నిన్న మొన్నటి విజయ్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సినిమా యాక్టర్సే వీళ్ళందరూ కూడా రకరకాల పదవులు అలంకరించారు. అయితే ఇప్పుడు రాజకీయాల్లో తనకంటూ ఒక స్టైల్ని ఏర్పరచుకుని చక్రాలు తిప్పుతున్న వాళ్ళు కూడా మనకు తెలిసిందే. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్నది అతని వ్యక్తిగత విషయం, పైగా సిద్ధాంతపరమైన నిర్ణయం. ఇక అల్లు అర్జున్ గతంలో తాను రాజకీయాల్లో న్యూట్రల్ అని, తనకు అన్ని పార్టీల్లోనూ స్నేహితులు ఉన్నారని కూడా చెప్పుకుని వచ్చారు. కేవలం గతంలో నంద్యాల పర్యటన లేదా హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనల తర్వాత ఈ జరిగిన రాజకీయ పరిణామాలు భూతద్దంలో చూపిస్తూ ఆయనపై రాజకీయ ముద్ర వేయాలని మరి ఇలా చేయడం సరికాదు. ఎందుకనంటే పుష్ప 2 రికార్డుల ప్రపంచం తర్వాత బాలీవుడ్, టాలీవుడ్లో అత్యంత క్రేజ్ ఉన్న హీరోగా 100 కోట్ల మార్కెట్ ఉన్న గ్లోబల్ స్టార్ కెరీర్ పీక్స్లో ఉన్నటువంటి బన్నీ ఇప్పుడు సినిమాలు వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎందుకు వస్తారని అనుకుంటున్నారు? రారు. ఎందుకంటే తన కెరీర్ని ఇప్పుడే టర్న్ చేసుకున్నారు. ఆ విధంగానే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు తప్ప
ఎక్కడో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పార్టీ స్థాపించేసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడిపిస్తారని, అలాగే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారు కాబట్టి రేవంత్ రెడ్డి ఓడించడానికి తెలంగాణలో పార్టీ స్థాపిస్తారని ఇట్లాంటి ఊహాజనితమైన కథలు వండి వారిస్తే అవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ క్షేత్రస్థాయిలో పనులు జరిగినటువంటి కార్యక్రమాలు. మరి ఏదేమైనా ఈ పిచ్చు పీక్స్కి చేరినటువంటి ఇటువంటి వంటలు, రాజకీయాలకు సంబంధించి రాజకీయాల్లోకి లాగేటటువంటి ఈ వంటలు వడ్డీ వారుస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఇటువంటి విషయాలన్నీ కూడా సిల్లీగా తీసుకుని పక్కన పెట్టేయడమే తప్ప అవి చాలా సీరియస్గా జరిగేటటువంటివి మాత్రం కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ మధ్య కూడా ఇటువంటివి కొన్ని మనస్పర్ధలు వచ్చేటటువంటి సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి మరి ఇందులో ఏ విధమైన నిజం లేదో అన్నది ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్నటువంటి విషయం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.